హాయ్ అండి అందరికీ. మీలో ఎంతమందికి మక్క గట్క అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. నాకైతే పిచ్చి ఇష్టం అండి. ఎప్పుడు పెట్టినా కూడా నేను హ్యాపీగా తినేస్తా. దీనికి పప్పుచారు పెరుగు ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో మీకు మక్క రవ్వ అవైలబుల్ ఉంటే తీసుకొచ్చుకోండి, లేదా మక్కలు ఉంటే గిన్నెకి పట్టించుకోండి. రవ్వలాగా కొంచెం దొడ్డు రవ్వలాగా ఉండాలన్నమాట. సో నేనైతే ఒక టీ గ్లాస్తో ఒక కప్ అయితే తీసేసుకున్నా. ఒక కప్పు తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని కొన్ని వాటర్ని చిలకరించుకుంటూ కొంచెం తడిపేసుకోవాలి. ఒక గ్లాసు మనం మక్క రవ్వ తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం తడిపి పెట్టుకున్న మక్క రవ్వని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. బాగా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవద్దు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇందులో పప్పు చారు సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా పెరుగు కూడా చాలా చాలా బాగుంటుందంట. మా అమ్మ చెప్పింది, అమ్మమ్మ కూడా చెప్పింది. అమ్మమ్మ పాలతో తింటుంది, సో అమ్మ అయితే పెరుగుతో తింటుంది, నేనైతే పప్పు చారుతో తింటా. మరి మీరు వేటితో తింటారో కామెంట్లో చెప్పండి.